ఆ ఆత్మ క్రీస్తు ఆత్మగా కూడా చెప్పబడింది. దేవునితో అబద్ధమాడినట్లే. ఈడ కనపడుతుంది పేతురు గారు, ఈయనేమో పరిశుద్ధాత్మ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. అలాగే మనోళ్ళందరూ కూడా దేవుని ఆత్మన్నా, క్రీస్తు ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా ముగ్గురు ఆత్మే కదా, ఒకటే కదా. కాబట్టి ఈయన అందుకని మేము దేవుడు అంటున్నాం అంటారు. ఎందుకంటే మనోళ్ళకి తెలుసు కదా, మనోళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము అపార్థం చేయబడినటువంటి ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరణ లేఖనాల ప్రకారంగా చూద్దాము. ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని స్థిరపరచడానికి 2 లేక 3 సాక్షులు కావాలన్న సంగతి లేఖనాలను బట్టి, యేసుక్రీస్తు వారి మాటలను బట్టి మనకు తెలుసు. కాబట్టి మరి దేవుని గురించి కూడా సాక్ష్యము తను ఇప్పించుకున్నాడు. ఎక్కడంటే యెషయా గ్రంథం 43:10 ఇశ్రాయేలుతో మీరును నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు నాకు సాక్షులు అనే మాట మరి యెషయా గ్రంథం 43:10 ఉంటుంది. అలాగనే మరి యేసుక్రీస్తు గురించి కూడా సాక్ష్యం ఉంది. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఎవరయ్యా అంటే అపోస్తులు, పరిశుద్ధాత్మ. కాబట్టి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 32 చూస్తే, 30 నుంచి 32 చూస్తే క్రీస్తు గురించి అపోస్తులు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఉంటుంది. అలాగనే మరి 3వదిగా పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం ఎవరయ్యా ఇచ్చింది అంటే ఖచ్చితంగా లేఖనాల్లో తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా స్పష్టంగా ఆయన మాటల్లో తెలియజేశాడు. కాబట్టి ఈ దినం ఇప్పుడు ఆ లేఖనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మ గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 16-17 యేసుక్రీస్తు వారు అంటాడు, నేను ఒక్కడనే ఉండక నేనును నా తండ్రి కూడా ఉన్నాము అని చెప్తాడు. అలాగనే మీ ధర్మశాస్త్రంలో 2 మనుషుల సాక్ష్యము సత్యమని ఉన్నది కాబట్టి నేనును నా తండ్రియు సాక్ష్యం ఇస్తున్నామన్న మాట అక్కడ అంటాడు. కాబట్టి ఒక వచనాన్ని చూసుకుందాం. ఈ వచనం ఎందుకంటే మనకు ఈ అంశం చివర కూడా ఈ మాట మనకు అవసరం అవుతుంది. అది చూద్దాము. ఏంటంటే యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 10వ తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పి ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన సరే నన్ను నమ్ముడి అనే మాట యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ గురించి మరి చూస్తున్నాం కనుక మొట్టమొదట అసలు ఆత్మ అంటే ఏమిటో అనేది కూడా మనం చూద్దాము. మొట్టమొదట యోహాను సువార్త 4వ అధ్యాయం 24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ మనకి ఈ మాటలో చక్కగా అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ఆత్మ. అయితే దేవుడైన ఆత్మను ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మతోనూ, సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే క్రీస్తుతోను, అంటే పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించాలన్నది లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఇది అర్థం కాక ఈ ముగ్గురిని కలిపేశాం. ఎందుకంటే ఒక సమయంలో తండ్రి నాయన నీకు వందనాలు అంటారు, అలాగే యేసుక్రీస్తు తండ్రి నాయన నీకు వందనాలు అంటారు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అంటారు. క్రమం లేదు. క్రమం లేకుండా ముగ్గురు దేవుళ్ళే అని చెప్పి, ముగ్గురు కలిపితే ఒక దేవుడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు క్రమాన్ని వదిలిపెట్టేసి ఒకసారి దేవుణ్ణి, ఒకసారి క్రీస్తును, ఒకసారి పరిశుద్ధాత్మను మరి ఆరాధిస్తున్నట్టుగా మన యొక్క బోధలు చూస్తుంటే అలాగే ఉంటుంది. సరే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 18వ మరి క్రీస్తుకు ఆత్మను అనుగ్రహించినట్టుగా ముందుగానే దేవుడు యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనాన్ని
ఇక్కడ మరి మత్తయ్య గారు తెలియజేస్తున్నాడు, ఆ మాట చూద్దాము. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనకు నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని కనపరుచును అని ఇక్కడ యెషయా గారి ద్వారా చెప్పబడినటువంటి లేఖనాన్నే తెలియజేశాడు. ఇది యెషయా గ్రంథంలో కూడా చూస్తే సేమ్ ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నేను ప్రేమించేవాడు అంటే నా ప్రాణమునకు ప్రియుడు అంటున్నాడు. అతని యందు నా ఆత్మ అంటే దేవుడే ఆత్మ, ఆయన కాదు, ఆయనకు సపరేట్గా ఇంకొక ఆత్మ ఉంది, అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మను అతని మీద అంటే క్రీస్తు మీద ఉంచుతాను అన్న సంగతి మరి ఇక్కడ తెలియజేసినటువంటి మాట లేఖనాల్లో ఉంది. ఆ మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథము 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఎవరయ్యా ఈ సేవకుడు అంటే యేసుక్రీస్తు వారే. ఇదిగో ఇక్కడ చెప్పింది, మత్తయిలో చెప్పింది ఈ లేఖనాన్నే ఇక్కడ మళ్ళీ కోట్ చేశాడు అనమాట. నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. యేసుక్రీస్తు గురించి దేవుడు చెప్తున్నాడండి. నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచుతా. నేను కాను, నా ఆత్మ ఉంది, నాకు ఒక సపరేట్గా ఆత్మ ఉంది. నా ఆత్మను అతని యందు అతని మీద ఉంచుతాను అన్న సంగతి చక్కగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమైంది. అయితే ఎక్కడ నెరవేరింది క్రీస్తు విషయంలో కనుక మనం ఆలోచిస్తే, మార్కు సువార్త 1:10 చూస్తే ఆ ఆత్మ ఎప్పుడు క్రీస్తు మీదకి వచ్చిందో మనకు అర్థమవుతుంది. యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూశాను. ఎవరు చూశారంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు చూశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చే ముందే పరలోకం నుంచి ఒక శబ్దం వస్తుంది, ఆకాశము తెరవబడము, అక్కడ నుండి పరిశుద్ధాత్మ పావురవ ఆకారంలో దిగి వచ్చి క్రీస్తు మీద నిలబడడం బాప్తిసం ఇచ్చే యోహాను గారు చూస్తాడు. అదే యోహాను మాటలో చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 1:33 ఏమన్నాడంటే, నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు అంటే ఎవరండి? దేవుడు పంపాడు. నన్ను పంపినవాడు, నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. నాతో దేవుడు చెప్పిన మాట అండి. ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. దీన్ని బట్టి నువ్వు ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలి అన్నట్టుగా ఆయనకు ముందుగా ఒక సూచన ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చే యోహాను గారికి దేవుడు ఇచ్చినటువంటి సూచన ఆయన మరి ఆత్మ గురించి చక్కగా ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే యోహాను సువార్త 3:34-35 కూడా ఆ ఆత్మను ఏ విధంగా ఇచ్చాడు అన్నది కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గారు తెలియజేస్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి, ఎవరిని పంపాడు? యేసుక్రీస్తు వారిని పంపాడు. తాను పంపిన వానికి కొలత లేకుండా, ఇంత అంత అనేది కొలత లేకుండా సంపూర్ణంగా, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను. కనుక ఆయన దేవుని మాటలే పలుకును, దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ చక్కగా క్లియర్గా మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు దేవుని మాటను బట్టి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవునిది అన్న సంగతి మనకు క్లారిటీ వచ్చేసింది, అర్థమైపోయింది. ఈ పరిశుద్ధాత్మ దేవునిది కాబట్టే మరి ఆయన మీద నా ఆత్మ నుంచెదను అని చెప్పాడు. కాబట్టి దేవుడు వేరుగా ఉన్నాడు, ఆయన ఆత్మ వేరుగా ఉందని మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగనే మరి అపోస్తులు కార్యాలు 16:7 కూడా ఈ ఆత్మ మరి యేసుక్రీస్తు యొక్క ఆత్మగా కూడా చెప్పబడింది. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క ఆత్మగా కూడా చెప్పబడింది. ఎందుకంటే ఆ ఆత్మ మరి ఈయనకు సంపూర్ణంగా ఇవ్వబడింది కాబట్టి ఆ ఆత్మ క్రీస్తు ఆత్మగా కూడా చెప్పబడింది. అపోస్తుల కార్యాలు 16:7
యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అంటే దేవుడు క్రీస్తుకి ఇచ్చిన ఆత్మయే పరిశుద్ధాత్మ అన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు క్రీస్తుకి ఇచ్చినటువంటి ఆత్మే పరిశుద్ధాత్మ. అందుకని ఇది క్రీస్తు ఆత్మగా కూడా చెప్పబడింది. క్రీస్తు దగ్గర రాకముందు అది దేవుని ఆత్మగా పరలోకంలో ఉంది. ఎప్పుడైతే క్రీస్తు బాప్తిసం తీసుకున్నాడో ఆయన దేవుని కార్యాలన్నింటినీ జరిగించాలి. కాబట్టి ఆయనకు సహాయముగా, ఆయనకు తోడుగా దేవుడు తన ఆత్మను క్రీస్తు యందు ఉంచాడు. కాబట్టి ఆ ఆత్మ క్రీస్తు ఆత్మగా కూడా పిలువబడింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా పరిశుద్ధాత్మే. దేవుని ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా పరిశుద్ధాత్మే. అంతేగాని ఇక్కడ దేవునికి పెట్టడానికి, క్రీస్తుకి పెట్టడానికి కుదరదు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన వాళ్ళు ఏంటంటే ఇక ఇప్పుడు ఈ మాటను బట్టి దేవుని ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా ముగ్గురు ఆత్మే కదా, ఒకటే కదా. కాబట్టి ఈయన అందుకని మేము దేవుడు అంటున్నాం అంటారు. యేసుక్రీస్తు ఆయన మాటల్లో కూడా చూద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడూ దేవుడు కాదు, అలాగే క్రీస్తు కూడా కాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు పరిశుద్ధాత్మే, ఎప్పుడు శక్తిగానే ఉన్నాడు తప్ప ఆయన క్రీస్తుగా లేడు, ఆయన దేవుడిగా లేడు. అలాగనే ఆయనంతటా ఆయనే దేవుడిగా కూడా కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలంటే క్రీస్తు మాటలను బట్టి ఆయన ఒక వ్యక్తిగా, శక్తిగా ఉన్నట్టుగా క్రీస్తు వారే మనకు తెలియజేస్తాడు. ఆయన మాటల్లో చూద్దాం మనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 48-49 వచనాలు. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటూ, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. అంటే ఇది ఎప్పుడు మాట అంటే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను తండ్రి యొద్దకు వెళ్తాను, మీకు ఆత్మను పంపిస్తాను. నేను వెళ్ళటం వల్లనే ఆత్మ మీ దగ్గరకు వస్తుంది. నేను ఇక్కడ ఉంటే ఆత్మ నాతోనే ఉంటుంది కనుక మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఆత్మ మళ్ళా మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి నేను వెళ్ళి మీకు ఆత్మను పంపిస్తానని చెప్పి అని చెబుతాడు. కాబట్టి శక్తి పొందే వరకు పట్టణంలోనే ఉండండి, మీరు ఎటు పోవద్దని చెప్పి అపోస్తలులకు చెప్పి మరి ఆయన పరలోకం వెళ్ళినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయంలో 38-39 వచనాల్లో కూడా అంతకు ముందే పరిశుద్ధాత్మ గురించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు యేసుక్రీస్తు వారు. అది చూద్దాం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను, తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను అంటే మనకు వరంగా ఇవ్వబడే ఆత్మ, దాని గురించి ముందుగానే ఆయన కొంచెం గుర్తుగా చెప్తున్నాడు. పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు ఈ ఆత్మ వస్తుందయ్యా అంటే, ఇది యేసుక్రీస్తు వారికి ఆల్రెడీ ఉంది. మనకు రావాలన్నా, అపోస్తులకు రావాలన్నా ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి పరలోకం వెళ్ళి తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకొని మన మీదకి పంపాలి. కాబట్టి ఈయన ఇంకా చనిపోలేదు. చనిపోయిన తర్వాత దేవుడి చేత లేపబడ్డ తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చే మహిమ తర్వాతనే మనకు ఆత్మ అనుగ్రహించబడుతుంది. అందుకని అప్పటి వరకు ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు అన్న సంగతి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా మహిమపరచబడలేదు. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించి అన్నిటికంటే మహిమ అధికారాన్ని సంపూర్ణంగా ఇచ్చేస్తున్న సంగతి మనకు ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. కాబట్టి ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చనిపోతేనే ఆయనకు మహిమపరచబడతాడు అన్న సంగతి మనకు తెలుసు. మరి ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది అంటే అపోస్తుల మీదకి వచ్చింది అని కనుక ఆలోచిస్తే మనకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అంటే మాట్లాడేటువంటి శక్తి, వాక్ శక్తి
అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడంటే పెంతెకొస్తు దినాన మాత్రమే ఈ భూమి మీదకి మరి మన కొరకు వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అప్పుడు పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన పోయే ముందు వాళ్ళకు వాగ్దానం చేశాడు, నేను వెళ్ళి ఆత్మను పంపిస్తాను, మీరు ఆత్మను పొందుకోండి. ఆత్మ పొందుకున్నంత వరకు ఈ పట్టణాల్లో నుంచి ఎటు పక్కకి వెళ్ళొద్దని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా మనం ఇందాక చూసాం. కాబట్టి ఆ పండగ దినం వచ్చినప్పుడు మరి చాలామంది ఆడున్నప్పుడు మరి పేతురు గారు చక్కగా ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో 3,000 మంది మరి రక్షణ పొందుకున్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి ఇంకా ఆ ఆత్మ వచ్చినప్పుడు అందరూ కూడా ప్రవచించారు. అలాగనే క్రీస్తు కూడా ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే కొన్ని మాటలు చెప్పవలసిన నేను ఇంకా ఉన్నాయి, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు సర్వసత్యాన్ని ప్రకటిస్తాడు అనే మాట మరి యేసుక్రీస్తు వారు అంటుంటాడు. మరి ఆ మాటలు కూడా చూద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ పంపబడిందో అప్పటి నుంచి అపోస్తులు బహుబలంగా మరి ప్రకటించినట్టుగా మనకు సువార్తలో అన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా అపోస్తులు అందరూ కూడా, పేతురు గారు ఇంకా కడమ అపోస్తులు స్వార్థికులు అందరూ కూడా ప్రకటించారు. అయితే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా పౌలు గారిని బర్నబా గారిని ఎన్నుకొని పరిశుద్ధాత్మ తన ఇష్టం ప్రకారంగానే బోధించినట్టుగా మనకు అర్థం. ఎలా బోధించింది పరిశుద్ధాత్మ అంటే అపోస్తుల ద్వారా. ఒక పేతురు గారు కావచ్చు, ఒక ఫిలిప్పు గారు కావచ్చు, స్టెఫెన్ కావచ్చు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నదంటే బర్నబా పౌలు గారి ద్వారా మరి పరిశుద్ధాత్మ వారిని ప్రత్యేకించుకొని మరి సువార్తను ప్రకటించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అవి చూద్దాము. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2-4 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరయ్యా అంటే వీళ్ళు అంతియోక సంఘంలో ఉన్న బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, లూకియా, మనయేను, సౌలు అను ప్రవక్తలుండిరి. వారితోటి ఆత్మ మరి మాట్లాడుతుంది. ఏమని? బర్నబాను పౌలును నాకు కేటాయించమని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసి బర్నబాను సౌలు మీదను చేతులుంచి ప్రార్థన చేసి పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారవై సువార్తను ప్రకటించుచు వచ్చిరి అనే మాట మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి మరి పౌలు గారి బోధ కూడా అంతా కూడా పరిశుద్ధాత్మ ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి చెప్పాలి అంటే పరిశుద్ధాత్మకు ఇష్టం లేకపోతే వాళ్ళని అడ్డగించినట్టు కూడా లేఖనాలు ఉన్నాయి. ఎందుకంటే అపోస్తుల బోధ, పౌలు బోధ అంతా కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క ఇష్ట ప్రకారంగానే జరిగింది. చూద్దాం లేఖనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 5-6 వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుకియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియు దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు. కానీ యేసు యొక్క ఆత్మ, ఇందాకనే చెప్పా, యేసు యొక్క ఆత్మ అన్నా దేవుని ఆత్మ అన్నా పరిశుద్ధాత్మ అన్నా ఒక్కటే. కాబట్టి యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. కాబట్టి మనకు తెలిసిన ప్రకారంగా పరిశుద్ధాత్మ బోధ అంటే అపోస్తుల బోధ, అది పరిశుద్ధాత్మని బోధ అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తిగా శక్తిగా ఉన్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు పరిశుద్ధాత్మను మరి సహాయముగా వరముగా మనకు ఇవ్వబడిన సంగతి మనకు తెలుసు. కాబట్టి మరి దీన్నే మరి ఎప్పుడు మనకు వరంగా ఇవ్వబడుతుందంటే మనకు పేతురు గారు చెప్తాడు మొదటి ప్రసంగంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. యేసుక్రీస్తు నామమున ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకుంటారో వారికి పరిశుద్ధాత్మ అను వరము వారికి అనుగ్రహింపబడుతుందన్న సంగతి 2:38లో పేతురు గారు చక్కగా ఆయన ప్రసంగంలో తెలియజేశాడు. అలాగనే
మరి పౌలు గారు కూడా ఆ ఆత్మ వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో ఆయన చక్కగా బోధించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అనే సంచకరువు. సంచకరువు అంటే మనకు దానికి అర్థం ఏంటంటే ఆమీదారుడు, ఆమి, లేదంటే సూరిటీ, లేకపోతే మరి ఉత్తరవాది అని ఇలాంటి చాలా మాటలు వస్తాయి. అంటే మనకు ఆమీదారుడు. మనం ఏదైనా ఒక ఆస్తి కొన్నాం అనుకోండి, దానికి అది నాదే అని మనం బలపరుచుకొని ఖచ్చితంగా నాదే అని చెప్పడానికి కొంత బయానా ఇచ్చి అది నాదే అని చెప్తాం. అట్లా బయానాగా పరిశుద్ధాత్మ మనకు ముందుగానే, పరలోకం పోకముందే ముందుగానే భూమి మీద ఉన్నప్పుడే బాప్తిసం తీసుకున్న వెంటనే ఒక బయానాగా మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుందన్న సంగతి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అలాగే ఎఫెసీయుల ద్వారా ఇంకొక మాట కూడా రాశాడు, అది కూడా చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇలా ఉంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. వాగ్దానము చేయబడిన తండ్రే వాగ్దానం చేశాడు. ఇందాక యేసుక్రీస్తు వారు చెప్పాడు మనందరికి ముందుగానే ఆత్మ ఇవ్వబడుతుందని. ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకొనిన స్వాస్థ్యము అంటే సొత్తు అయిన ప్రజలు అని. సొత్తు అయిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చెప్పాను ఇందాక నాకు సంచకరువు అంటే భయానాదారుడు అని. అంటే మన ఆస్తి క్రీస్తులో ఉంది. క్రీస్తు మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనమే ఆయన ఆస్తి. కాబట్టి క్రీస్తు మన ఆస్తి, మనము క్రీస్తులో ఉన్నాం కనుక క్రీస్తే మన అధికారి, రక్షకుడు. ఆయనలోనే మన యొక్క స్వాస్థ్యం ఉంది. రేపు పొద్దున చనిపోయి తిరిగి లేవాలన్నా కూడా ఆయనలో ఉంటేనే మనం తిరిగి లేస్తాం. కాబట్టి మన స్వాస్థ్యం క్రీస్తులో ఉంది, అది మనకు తెలియాలి. కాబట్టి దానికి అలా ఉన్నాడు, క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాడనే దానికి బయానాగా పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. బయానా, దేవుడు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మరి దీన్ని ఏమంటాం మనం ఖచ్చితంగా అంటే మనకు సహాయకుడుగా ఉంటాం. అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటూ మరి ఆ దేవుని చేరేంతవరకు సహాయపడుతూ ఉన్నాడన్న సంగతి మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా మనకు సహాయం చేస్తాడనేది కూడా మరి రోమపత్రికలో పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట కూడా రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా? మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ఉచ్చరింప చెక్కిముగానే మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు ప్రార్థన చేయనప్పుడే, మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని రక్షణలోకి వస్తామో పరిశుద్ధాత్మ మనకు తోడుగా వచ్చి మనకు ప్రార్థన చేయటం చేత కాకపోయినా ఆ ఆత్మే మన అంతరాత్మతోటి తోడుగా ఉండి ఉచ్చరింప చెక్కిముగానే మూలుగులతో మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన చేసే ఆత్మ కూడా పరిశుద్ధాత్మే. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది. మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను, అంటే స్వీకృత పుత్రాత్మ. దంతపుత్రాత్మ అంటే కింద పుట్టినోట్లో స్వీకృత పుత్రాత్మ పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అంటున్నాడు పౌలు గారు. దీన్ని బట్టి మరి ఈ పరిశుద్ధాత్మ కూడా దేవునికి కుమారతత్వాన్నే కలిగి ఉన్నాడు, అంటే కుమారుడిగానే ఉన్నాడన్న సంగతి మనకు అర్థం. అంటే దత్తపుత్రాత్మ అని ఇక్కడ చెప్పబడింది. అలాగని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ కుమారుడు కదా, మరి ఈయన ఎలా కుమారుడు అని చెప్పి అనబాకండి. ఎందుకంటే దేవుడు సొంత కుమారుడు, ఈయన్ని దత్తపుత్రాత్మగా చెప్తున్నాడు. అలాగే ఈయన తండ్రిని ఏమంటున్నాడంటే మరి తండ్రి అనే ఆయన మొరపెడుతున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అయితే ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది కనుక మనం ఆలోచిస్తే
మరి ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అంటే కొన్ని వాడుక భాష బైబిల్లో నీళ్లపైన చెలిస్తూ ఉండెను, నీటిపైన గుండ్రముగా తిరుగుతూ ఉండెనని చెప్పి కొన్ని బైబిల్లో రాయబడింది. అయితే ఇంగ్లీష్లో కూడా ఏముందంటే ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది డీప్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్. ఓవర్ అంటే ఏంటంటే చుట్టూ ఇటు అటు తిరుగుచుండు, లేకుంటే పైన ఎగురుచుండు, అంటే నీళ్ల పైన ఎగురుచున్నట్టుగా ఇంగ్లీష్లో కూడా రాయబడి ఉంది. కాబట్టి మనకు మరి ఆత్మ ఎప్పటి నుంచి ఉందంటే దేవుడు ఉన్నప్పటి నుంచి, సృష్టి ప్రారంభం నుంచే ఉన్నట్టుగా ఉంది. కానీ దేవుడని చెప్పలా, దేవుని ఆత్మగా, దేవునికి ప్రత్యేకమైన ఆత్మ ఉన్నట్టుగా చెప్పబడిందే తప్ప ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. దేవుని ఆత్మగా, క్రీస్తు ఆత్మగా మాత్రమే చెప్పబడింది. కాబట్టి ఆ ఆత్మే నిత్యుడు అని కూడా లేఖనాల్లో మనకుంది. కాబట్టి ఆ నిత్యమైన ఆత్మ ద్వారానే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును జరిగించినట్టుగా మనకు లేఖనం చూస్తే అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను, అంటే యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట ఇక్కడ. అంటే నిత్యుడిగా ఆత్మ అంటే నిత్యం ఉండేటువంటి శక్తి. దేవుడు ఉన్నప్పటి నుంచి దేవునికి సపరేట్గా ఈ సృష్టి అంత కార్యక్రమంలో ఉపయోగపడడానికి కానీ, లేదంటే ఆయన యొక్క కార్యాలను చేయటం కొరకు దేవుడు ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు ఆయన కార్యాలు చేయడానికి అర్లల్లాడుతుంటే తొందరపడడం అనమాట. మన ఇంటికి చుట్టాలు వస్తుంటే మన ఇంట్లో మన భార్య చెబుతాం, అమ్మాయి చుట్టాలు రేపు పొద్దున్న నాకు ఇంపార్టెంట్ స్నేహితుడు వస్తున్నాడు, వాడు వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా నీట్గా ఉండాలి అని చెప్పి ఎలాగైతే మనము మన భార్యకి ఇంట్లో ఇల్లు సదురుకోమని చెబుతాము, అలాగనే పరిశుద్ధాత్మ ఆయన సృష్టి కార్యాల్లో దేవుని యొక్క ఆజ్ఞ కోసం, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి పరిశుద్ధాత్మ కూడా ఆయన కార్యాల్లో తోడుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ ఆత్మ నిత్యుడే కాబట్టి అని చెప్పి మనోళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు నిత్యుడు, ఆయన ఉన్నవాడు కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడే కదా, కాబట్టి ఈయన దేవుడు. వీళ్ళు సొంత ఆలోచన, వాక్యం ఉండదు, దేవుడు చెప్పడు, క్రీస్తు చెప్పడు. వీళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నవాడు కదా, ఆత్మ ఉంది కాబట్టి ఈయన కూడా శక్తి, కాబట్టి ఈయన కూడా దేవుడు. ఇంతే తప్ప వాక్యం కానీ మరి అక్కడ చెప్పిన సందర్భం కానీ సారాంశం మాత్రం మనం ఏది కూడా ఆలోచించాం. ఎందుకంటే ఏది చేసినా కూడా ఎంతసేపటికి మన మనసులో ఉన్నది ఏంటంటే సిద్ధాంతం, ట్రినిటీ సిద్ధాంతం, మరి సిఓసి క్రీస్తు సంఘాలు, పెంతుకస్తోళ్ళు, యేసునామ సంఘాలు, వీళ్ళు ఏంటంటే పాత్రలు వేస్తారు, 3 పాత్రలు, తండ్రి ఒక పాత్ర, కుమారుడు ఒక పాత్ర. ఇవన్నీ ఇందుకే. ఎందుకంటే ఇంకొక సిఓసి వాళ్ళు ఏంటంటే దేవుడిలో 3 స్వభావాలు ఉన్నాయి, స్వభావము అంటాడు. ఏ స్వభావం నాకు ఏ బైబిల్లోనైతే 3 దేవుళ్ళని లేదు, కానీ మనోళ్ళు సృష్టికర్త ఎక్కడైనా ఉండాలన్నా 3 స్వభావాలు ఉన్నాయి, 3 దేవుళ్ళుగా ఉన్నాడు అని ఎక్కడైనా వాక్యం ఉందా అంటే ఉండదు. వీళ్ళు అనుకుంటారు అంతే, వీళ్ళు అనుకొని ఇలా ఉన్నాడు దేవుడు అని సొంత ఆలోచన చెప్తారు తప్ప బైబిల్లో లేఖనం లేదు. బైబిల్లో లేఖనం ఉంటే అందరూ ఒప్పుకుంటాం. ఇందులో ఒప్పుకోవడానికి నష్టమేముంది? యేసుక్రీస్తు వారు దేవుడు అనడానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. మనకు కావాల్సింది పరలోకం పోవాలి. పరలోకం పోవాలంటే బైబిల్లో దేవుడు ఒక క్రమాన్ని రాయించి పెట్టాడు, ఆ క్రమాన్ని మాత్రం అనుసరించాలి. క్రమాన్ని తప్పితే మనకు భూమి మీద ఒక క్రీడ ఉందనుకోండి, ఒక ఆట, ఆ క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఒక నియమం ఉంటుంది కదా, ఆ నియమం ప్రకారంగానే ఆట నాకు ఇష్టం వచ్చినట్టు నేను కొడతానంటే కుదరదు, లేఖనాల ప్రకారంగానే ఉండాలి. అలాగనే మరి పౌలు గారు చెప్తాడు, నియమం ప్రకారంగానే పోరాడాలి, యుద్ధం చేయాలన్నా కూడా నియమం ఉంటుంది. రాజుతోనే యుద్ధం చేయాలి, రాజు పోయి సేవకుడితో చేయకూడదు, లెక్కలు ఉంటాయి. కాబట్టి ఆ నియమం ప్రకారంగా పోరాడకుంటే నీకు కిరీటం లేదు అంటాడు. కాబట్టి నియమం అనేది బైబిల్లో ఉంది, ఆ నియమం ప్రకారంగానే మనము చూడాలి. కాబట్టి మరి ఇంకో కొన్ని మాటలు కూడా చూద్దాము.
ఎందుకంటే మనం ఈ సిద్ధాంతాలు పెట్టుకొని క్రీస్తు చెప్పిన మాటలు కానీ దేవుడు చెప్పిన మాటలు కానీ మనం అసలు లెక్క చేయం. బైబిల్లో విషయాలు మనకు అనుకూలంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం, ఆ సిద్ధాంతం ప్రకారంగా బోధించాలి అంతే. ఇక అందరూ అదే సిద్ధాంతం ప్రకారం బోధించాలి, ఇక ఎవరు కూడా దీనిలో నుంచి తప్పిపోవడానికి వీల్లేదు. అది ఒక రూల్ పెట్టుకున్నారు అంతే. సరే, యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ గురించి చెప్పాడు. కనీసం ఆయన మాటలన్నా విందాం. దేవుడు అంటే మనకు కనపడ్డాడు, యేసుక్రీస్తు అంటే కిందకు వచ్చాడు కాబట్టి మనం నమ్ముతున్నాం, అపోస్తుల ద్వారా నమ్ముతున్నాం. మన విశ్వాసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనందరికీ సిలువలో ప్రాణం పెట్టాడని. కనీసం ఆయన మాటలన్నా విందాం. ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 14:16 మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, నేను కాను, తండ్రి కాదు, వేరొక ఆదరణకర్త. నేను ఆదరణకర్తనే, నేను కాకుండా వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు దేవుడు, నేను పంపిస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. తండ్రి ఆదరణకర్తే, క్రీస్తు ఆదరణకర్తే, కానీ ఈయన ఇక్కడ ఏమన్నాడంటే వేరొక ఆదరణకర్త అని చక్కగా చెప్తున్నాడు. అనగా అంటే ఆ ఆదరణకర్త ఎవరయ్యా అంటే సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహింపబడు, సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. కాబట్టి ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ ఈ విల్ గివ్ యూ అనదర్ అడ్వకేట్. అనదర్ అడ్వకేట్ అంటే అనదర్ అడ్వకేట్ టు హెల్ప్ యూ అండ్ బీ విత్ యూ ఫర్ ఎవర్. అంటే న్యాయాధిపతిగా ఆల్రెడీ క్రీస్తు వారిని దేవుడు నియమించాడు. మరి ఏనేంది అనదర్ అడ్వకేట్ అంటే వేరొక న్యాయకర్త, అనగా మరి వేరొకరు మనకు సాయం చేయడానికి, మన తరపున వాదించడానికి, మన తరపున దేవునికి విజ్ఞాపన చేయడానికి వేరొక ఆదరణకర్త అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కాదు, దేవుడు కాదు, పరిశుద్ధాత్మ సపరేట్. దేవుని ఆ ఇద్దరిలో ఈయన భాగం కాదు. అంటే వాళ్ళతో కలిస్తేనే దేవుడని కాదు, ఆ పరిశుద్ధాత్మ వాళ్ళతో కలిసి ఉంటేనే దేవుడని కాదు, సపరేట్ ఆత్మ ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, శక్తి అని లేఖనం చెప్తుంది. కాబట్టి మన సూచన లేఖనాల్లో ఎక్కడ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడని కానీ మరి దేవుడు చెప్పలేదు, క్రీస్తు చెప్పలేదు. అలాగనే పరిశుద్ధాత్మ కూడా ఆయన బోధలో అపోస్తుల ద్వారా ఎక్కడా కూడా ఆ విషయాన్ని మనకు చెప్పలేదు. అయితే ఇదిగో ఇక్కడ ఎబ్రీ పత్రికలు నిత్యుడు అనగానే ఇదిగో దేవుడు, ఇక ఒకటే మాత్రం చెప్తారు అందరూ, ఆయన నిత్యుడు ఉన్నవాడు దేవుడు కాకపోతే ఇంకేమవుతాడయా అని. ఇంతే, వాక్యం వద్దు మనకి. అంటే నిత్యం ఉండే శక్తి అది దేవునిదిగా చెప్పబడిందే తప్ప అది దేవుడని ఎక్కడా చెప్పలేదు. అందుకే దేవుడు నా ఆత్మ అంటే నేను కాదు, నేను వేరు, నా ఆత్మ వేరు, అంటే ఆత్మ నాది అంటున్నాడు. మనం ఎగ్జాంపుల్కి మనం ఒక మాట సింపుల్గా ఆలోచిద్దాము. ఏంటంటే సపోజ్ నాకు ఒక కారో లేకపోతే ఇల్లు ఉందనుకోండి, నేనేమంటా ఈ కారు నాది అంట. అంటే ఇప్పుడు నేను వేరు, కారు వేరుగా ఉందిగా. మరి అలాగనే దేవుడు ఏమన్నాడు, నా ఆత్మ అంటున్నాడు. నా ఆత్మ అంటే నా కారు అని నేను అంటున్నా, ఆయన నా ఆత్మ అంటున్నా. అంటే ఆయన వేరు, ఆత్మ వేరు కదా. అలాగనే నేను వేరు, నా కారు వేరు కదా. కాబట్టి నా కారు నేను ఎప్పుడు కాలేను, కారే, అది ఒక ఇన్స్ట్రుమెంటు. అలాగనే దేవుడు సర్వశక్తిమంతుడు, కానీ ఆయన చిన్నగా ఆత్మ కాలేడు. కాబట్టి మనము ఈ విధంగా ఆలోచించుకుంటే నాది అన్నాడంటే నేను వేరు, నాకు సంబంధించినటువంటి ఆత్మ వేరు అన్న సంగతి మనం కొంచెము జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే ఉట్టిగానే అర్థమైపోతుంది. కాబట్టి నేను వేరు, కారు వేరు ఎలాగైతే ఉందో దేవుడు వేరు, పరిశుద్ధాత్మ కూడా వేరుగా ఉన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మరి లాస్ట్లో ఇంకొక విషయం చూసుకొని ముగించుకుంది. ఎందుకంటే ఈ అననీయ సప్పీరా దగ్గర పరిశుద్ధాత్మనే మోసం చేశాడని చెప్పి, పరిశుద్ధాత్మే దేవుడని చెప్పి చాలామంది సిఓసి వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ సందర్భం చక్కగా అర్థమైంది. ఆ మాట చూద్దాము. ఇక్కడ ఏంటంటే సప్పీరా అననీయ గురించి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1-4 చదువుకుందాం. తర్వాత 9వ కూడా చూద్దాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ,
నీ భూమి వెలలో కొంత దాసుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటున్నాడు. తర్వాత 4వ వచనం, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుచున్నావు? నీవు మనుషులతో కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భం ఇది అర్థమైతే అర్థమైపోతుంది. నువ్వు మనుషులతో కాదు అంటే మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు అనుకున్నటువంటిదంతా కూడా అపోస్తులు మనుషులే కదా, మేము ఇలాంటి పని చేస్తే ఆయనకి ఎలా తెలుస్తుంది అని అనుకున్నారు వీళ్ళు. అందుకనే వాళ్ళు దాచుకొని ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో ఒక సుమారు 1 కోటి రూపాయలు అనుకోండి, 50 లక్షలు దాచుకొని 50 లక్షలు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పేతురు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన అంటున్నాడు 3వ వచనం, ఇదంతా నీదే కదా, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉన్నది కదా, నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. ఇలా మమ్మల్ని ఏదో నువ్వు నీతిమంతుల్లాగా మేమంతా తీసుకొచ్చి మీకు ఇచ్చేసాము, ఇక మాకేం లేదు మొత్తం మీకే ఇచ్చామన్నట్టుగా నిరూపించుకోవడానికి మాతో ఎందుకు సగం దాచుకొని సగం ఇచ్చి ఇదిగో మొత్తం తీసుకొచ్చి మాకు ఇచ్చినట్టుగా నువ్వు నీతిమంతుడిగా ఉండగలాగిన ఎందుకు నువ్వు సాతాను యొక్క ఆలోచన చేసి దానికి ఏకీభవించావు అనే మాట అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈయన అనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సింది, పేతురు గారిని వాళ్ళు మనుషులుగానే ఆలోచించారు తప్ప పేతురు గారిలో మరి పరిశుద్ధాత్మ ఉందని, ఆ పరిశుద్ధాత్మ మన ఎన్ని లెక్కలు కడుతుందని వీళ్ళకి తెలియదు పాపం. అందుకనే మరి ఈయనకి ఎలా తెలుస్తుంది? మరి వాళ్ళు ఇట్లా ఇంత కమ్ముకొని సగం దాసుకున్న సంగతి పేతురు గారికి ఏం తెలుసు? పేతురు గారిలో ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మతోనే వాళ్ళ విషయాలన్నీ కూడా ఈయనకు అర్థమైపోయాయి. అందుకనే మరి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అపోస్తుల పాదం దగ్గర పెట్టారు, వీళ్ళు పేతురు గారిని చూస్తున్నారు. కాబట్టి ఈయనేమో నాతో నువ్వు అబద్ధం ఆడావు అంటే ఈయన తనను గురించి తాను చెప్పుకుంటున్నారు డైరెక్ట్గా. నువ్వు అనుకుంటున్నావు మనుషులతో అని అనుకుంటున్నావు, నువ్వు నన్ను మనిషిగా అనుకుంటున్నావు, కానీ నేను మనిషినే చూడటానికి, కానీ నాలో ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. నువ్వు నాతో అబద్ధం ఆడావు అనుకుంటున్నావు కానీ నన్ను మోసం చేయాలనుకున్నావు, మనుషులుగా నన్ను మోసం చేయాలనుకున్నావు, కానీ నువ్వు నిజానికి మోసం చేసింది నన్ను కాదు, నాలో ఉన్న ఆత్మను మోసం చేయడానికి నువ్వు సాతాను యొక్క ఆలోచన ఎందుకు చేసుకున్నావు? నీ సొమ్ము నీదే, నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. ఎందుకు సగం దాచుకొని సగం ఇచ్చి అనవసరంగా నువ్వు మళ్ళా మా దగ్గరకు వచ్చి మేము మొత్తం మీకు ఇచ్చేసాం, ఇక మా బాధ్యత అంతా మీదే అన్నట్టుగా ఇలా ఎందుకు చేసావు, సాతానికి ఎందుకు నువ్వు చేసావు అని చెప్పి అన్నప్పుడు ఈయనకు అర్థం కాల. ఏంటంటే మరి అక్కడ ఈయన చూసింది మరి పేతురు గారినే. మరి ఇప్పుడు పేతురు గారిలో ఆత్మ కానీ దేవుడు కానీ ఎవరు కనపట్టలేదు. పేతురు గారు ఏమంటున్నాడు, నన్ను చూసావా, నాతో మాట్లాడావంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మోసం చేసావు అంటున్నాడు. అంటే ఇంతకీ పేతురు గారు ఎవరని వీళ్ళు చూస్తుంది పేతురు గారినే చూస్తున్నారు. మరి పేతురు గారు ఏమో ఈ మాట అంటున్నాడు. అంటే ఇప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మన లేదా పేతురు గారు దేవుడనే? ఎందుకంటే వీళ్ళు ఆయనతోనే కదా, ఆయన పాదాల దగ్గరే పెట్టారు, ఆయనతోనే మాట్లాడుతున్నారు. ఇంతకేనయ్యా అని చెప్పి పేతురు గారితో మాట్లాడుతున్నాడు. మరి పేతురు గారేమో నువ్వు నాతో కాదు, నువ్వు దేవునితో, అది కూడా అంటలా, నువ్వు డైరెక్ట్గా పేతురు గారే పరిశుద్ధాత్మ అన్నట్టుగా నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు అంటున్నాడు. మరి పేతురు గారు ఏమన్నా పరిశుద్ధాత్మనా? అలాగనే మరి తర్వాత నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అంటున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏమై ఉండాలో మనము బాగా ఆలోచిస్తే ఈజీగా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చూస్తుంది పేతురు గారినే. కాబట్టి పరిశుద్ధాత్మ లేక దేవుడు అనేటువంటి భావన అనేది ఇక్కడ పేతురు గారిలో లేదు. కాకపోతే ఆ పేతురు గారు చెప్పే మాటలను బట్టి ఆయనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మరి ఆయనలో ఉన్నాడు, కానీ వీళ్ళకి కనిపించట్లేదు. వీళ్ళకి కనిపించవచ్చు కానీ పేతురు గారితోనే మేము మాట్లాడుతున్నాం అనుకున్నారు. కాబట్టి మీరు మనుషులతో కాదు అని ఇక్కడ చక్కగా తెలియజేశాడు. కాబట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నన్ను మోసం చేస్తే పరిశుద్ధాత్మను
మోసం చేసినట్లే. నన్ను మోసం చేస్తే, నాతో అబద్ధం ఆడితే పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడినట్టే, పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్టే అనే సంగతి చెబుతూ, అయితే నీవు మనుషులతో అబద్ధం ఆడుతున్నావు, మనుషులతో అబద్ధం ఆడినట్లుగా నాతో అబద్ధం ఆడావు. కాబట్టి నాలో ఉన్నది పరిశుద్ధాత్మ. నువ్వు నాతో అబద్ధం ఆడినా, నన్ను మోసం చేయాలనుకున్నా, నాలో ఉన్న పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. నాలో ఉన్న పరిశుద్ధాత్మను మోసం చేస్తే ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు, నాతో కాదు. నువ్వు నాతో అనుకుంటున్నావు, నువ్వు ఆడేది అబద్ధం నాతో అనుకుంటున్నావు, కానీ నాలో పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి నాతో అబద్ధం ఆడితే పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో కూడా అబద్ధం ఆడినట్లే. నాలో ఉన్నది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎవరిది? దేవునిది. కాబట్టి దేవుని ఆత్మను మోసం చేయాలని నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేశావు. కాబట్టి నాలో ఉంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చావు. కాబట్టి అలా నాతో అబద్ధం ఆడితే మరలా దేవునితో అబద్ధం ఆడినట్లే. ఇక్కడ లింక్ ఏంటంటే, ఈడ కనపడుతుంది పేతురు గారు, ఈయనేమో పరిశుద్ధాత్మ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. వీళ్ళకి అర్థం కావట్ల. అలాగే మనోళ్ళందరూ కూడా అర్థం కావట్ల. ఏంటంటే అక్కడ ఆయనలో ఉంది పరిశుద్ధాత్మ, ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. అలాగనే మరి ఆ ఆయనతో అబద్ధం ఆడితే పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో కూడా, ఎందుకంటే దేవునిదే ఆత్మ, దేవుని యొక్క కృప వలనే ఆయనకు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనకి ఇవ్వబడింది కాబట్టి అది దేవుని ఆత్మగా చెప్పబడింది. కాబట్టి పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడినా దేవునితోటి అబద్ధం ఆడినట్టే. అంతే తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడని కాదు, దేవుడని కాదు. ఎందుకంటే అలా అనుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కనపడతలేదు, దేవుడు కనపడతలేదు. పేతురు గారే కనపడుతున్నాడు. ఇక్కడ పేతురు గారే దేవుడు, పేతురు గారే పరిశుద్ధాత్మలాగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఇందాక నేను ఫస్ట్లో చెప్పా, ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఫిలిప్ అడుగుతాడు, మాకు తండ్రిని కనపరచమన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడు? ఫిలిప్, ఇంతకాలం నువ్వు నాతో ఉంటే నన్ను చూడలేదా అంటాడు. అదేంది ప్రభు, దేవుడిని చూపించమంటే నన్ను చూడలేదా అంటాడు. ఏందినా ఆయన అన్న మాట ఏంది? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రిని నేను కలిసి ఉన్నామ సంగతి నీకు తెలియదా అని చెప్పి అడుగుతున్నాడు. అలాగని ఇక్కడ పేతురు గారు కూడా, నువ్వు నాతో అబద్ధం ఆడితే పరిశుద్ధాత్మతో మోసం చేసినట్టే, నాతో అబద్ధం ఆడితే దేవునితోటి నువ్వు అబద్ధం ఆడినట్టే. అంటే ఇప్పుడు పేతురు గారిలో ఉన్నది ఎవరో? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరిది? దేవునిది. అంటే పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడినా, పేతురుతో అబద్ధం ఆడినా, పేతురు పరిశుద్ధాత్మ ఇద్దరున్నారు, ఆయన ఇద్దరు అక్కడ. అందుకని యేసుక్రీస్తు నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, కలిసి ఉన్నాం, ఇద్దరు ఉన్నాం ఇక్కడ, నేను ఒక్కడిగా లేను, ఇద్దరు ఉన్నాం. అలాగనే పేతురు గారు కూడా ఇప్పుడు ఇద్దరుగా ఉన్నాడు. ఎలా? పేతురు గారు ఉన్నాడు, పేతురు గారిలో ఆత్మ ఉంది. కాబట్టి నాతో ఆడితే పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్టే, నాతో అబద్ధం ఆడితే దేవునితో కూడా అబద్ధం ఆడినట్టే. ఈ విధంగా ఆయన చెప్పాడే తప్ప పరిశుద్ధాత్మ దేవుడని కాదు.